జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందేతీశ్వర శ్రియాజుషం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, గోదాదేవి యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ గోదాస్తుతి వేదాంత దేశకులనే మహానుభావులు అందించారు. మనకి 24 శ్లోకాలు మనం తెలుసుకున్నాం. 25వ శ్లోకం యొక్క విశేషాలు ఏమిటో ఇందులో మనం చూద్దాం. గోదాదేవి గురించి ఆ మహానుభావుడు అందించినటువంటి శ్లోకాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. ఓం అస్మద్గురుభ్యో నమః. గోదే గుణైరపనయన్ ప్రణతాపరాధాన్ భ్రూక్షేప ఏవ తవ భోగరసానుకూలః కర్మానుబంధి ఫలదానరతస్య భర్తుః స్వాతంత్ర్య దుర్వ్యసనమర్మభిదానిదానం. ఓం ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, నిన్న మనం శ్రవణం చేశాం. అసలు గోదాదేవి గనక పక్కన లేకపోతే అసలు ఏమై ఉండేదో అని. ఎందుకంటే ఈ జీవులందరినీ రక్షించడానికి అమ్మవారు పురుషకారం చేస్తుంది. పురుషకారము అంటే మన గురించి సిఫార్సు చేయటం. స్వామి, వీడు మనవాడండి, వీడిని అనుగ్రహించండి అని అమ్మ మన గురించి చెప్తుంది. పరమాత్మని పురుషుడుగా తీర్చిదిద్దుతుంది. అంటే పురు సనోతీతి పురుష. పురు అంటే బాగా, సనోతి ఇచ్చేవాడు అని అర్థం. పరమాత్మ బాగా ఇచ్చేవాడు అవుతాడు ఎప్పుడు? అమ్మ చెప్తే. అలా అమ్మ మన గురించి బాగా పరమాత్మకి చెప్తుంది, వీడిని అనుగ్రహించండి, మనవాడండి అని. మరి ఏమండి, తప్పులు చేసేవాడి గురించి కూడా అలాగే చెప్తుందా? నిన్న మనం శ్రవణం చేశాం. లక్ష్మీదేవి చెప్పినప్పుడు విని రక్షిస్తుంటాడు. మాట్లాడితే రక్షించాలంటే ఎలాగా? వీళ్ళు ఇలా పాపాలు చేస్తూనే ఉంటే నేను రక్షిస్తూ పోవటమేనా అని అమ్మ మాట వినకుండా పక్కకి తిరిగిపోతాడు. అలా తిరిగితే అక్కడ భూదేవి స్వరూపంలో గోదాదేవి ఉంటున్నారు. అప్పుడు అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూసి సరేలే ఏం చేస్తాం అని మాట వినక తప్పట్లేదు. అందువల్ల నిన్న గోదాదేవి పక్కన ఉండడం వల్ల పక్కకి తిరిగినా ఆవిడ చెప్తుంది, ఇటు ఈవిడ చెప్తుంది అని అమ్మవారి మాట విన్నాడు అని మనం చెప్పుకున్నాం. ఈరోజు ఏం చెప్తున్నారంటే, హే గోదే, ఓ గోదాదేవి, చాలామంది పరమాత్మను వెళ్ళి నమస్కారం చేస్తూ ఉంటారు, శరణాగతి చేస్తారు. మరి శరణాగతి చేసిన వారి దోషాల్ని అపనయన్ తొలగించాలి కదా. ఆ తొలగించేంటి గొప్ప గుణాలు నీలో ఎన్నో ఉన్నాయమ్మా. నీలో ఉండే గుణాలు సామాన్యమైనవి కావు. అలాంటి గుణాలు ప్రణతాపరాధాన్నపనయన్, శరణాగతి చేసేవారి దోషాలన్నింటినీ తొలగించేదై ఉంటుంది. అలాంటి నీ యొక్క కనుబొమ్మలు చూస్తే చాలు, తవ భ్రూక్షేప ఏవ, నీ కనుబొమ్మలు వాడిని అనుగ్రహించు అని కనుబొమ్మలతో సైగ చేసావా చాలు, నువ్వు చెప్పక్కర్లే, నీ భ్రూ విలాసమే చాలమ్మా అని అమ్మవారి గురించి చెప్తున్నారు. అసలు ఎందుకంటే అలా చేయాలి అంటే, పరమాత్మ ఎలాంటి వాడు? ఈ లోకంలో ఎవరెవరైతే గనక కర్మని చేస్తున్నారో ఆ కర్మని చేసిన దానికి తగ్గట్టుగా ఫలాలు ఇవ్వడమే ఆయన పని. కర్మానుబంధి ఫలదాన రతస్య తవ భర్తు. అమ్మా, మీ భర్త ఎలాంటి వాడో తెలుసా? అరే, నువ్వు ఇది పనులు చేసావు కదా, దీనికి తగ్గట్టు ఈ కర్మ అనుభవించుపో అని మనం చేసిన కర్మకు తగ్గట్టుగా ఫలాలు ఇస్తుంటాడు. అలా ఇచ్చి వాడు నీచ యోనుల్లో పడి దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది. నిజానికి పరమాత్మ చేసేది అది ఒక కృపాకార్యమే. ఎందుకంటే చూడండి, ఏం చదవని వాడిని డాక్టర్ చేసామనుకోండి, వాడి చేతిలో ఎంతోమంది పోతారు. అలాంటి వాడు సరిగ్గా చదవకపోతే ఏం చేయాలి?
వాడికి శిక్షణ కావాలి. ఇంకాస్త శిక్షణ ఇస్తే వాడు ప్రయోజకుడు అవుతాడు. అప్పుడు వాడి వల్ల ఎంతోమంది బాగుపడతారు. అందువల్ల పరమాత్మ చేసేది ఏదైనా మన మంచిగా చేస్తాడు. మనం ఒక దుఃఖాన్ని అనుభవిస్తున్నామన్నా, లేదు ఏదైనా ఒక ఏడుస్తున్నామన్నా, ఆ ఏడుపులో ఒక పరమార్థం ఉంది. అయ్యో ఏడుస్తున్నామని మనం అనుకుంటాం, కానీ పాప క్షయం అవుతున్నది గుర్తించాలి మనందరం. పాపం మొత్తం తొలగిపోతుంది. సంతోషిస్తున్నాం, మన పుణ్యం అంతా ఖర్చు అయిపోతుంది. ఇలా పుణ్యపాపాలు రెండూ ఖర్చు అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మనం మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరమే ఉండదు. అలా పరమాత్మ కర్మఫలాలను అనుభవింపజేస్తాడు. సరే, అవన్నీ అనుభవించాలి, అనుభవిద్దామని జన్మలు ఇస్తే ఆ జన్మల్లో ఇంకా కొత్త కర్మలు చేస్తున్నాం కదా, మళ్ళీ అవి అనుభవించడానికి మళ్ళీ ఇంకో జన్మ. అసలు కంటే వడ్డీ కడుతూనే పోతున్నాం. ఎప్పటికి పోయాను అసలంతా. అందుకే నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. ఎన్ని కోట్ల కల్పాలు మనం అనుభవించిన తరగని కర్మ మన దగ్గర ఉంది. అంత కర్మని సంపాదించి పెట్టుకున్నాం. ఒక నిమిషాల్లో మనం చూడండి, అలా మనస్సుతో తప్పులు చేస్తున్నాం, వాక్కుతో తప్పు చేస్తున్నాం, శరీరంతో తప్పు చేస్తున్నాం. ఇలాంటి మనకి ఎలా అండి రక్షణ? అందువల్ల పరమాత్మ ఏమో ఆయన వాటికి సంబంధించిన ఆ ఫలాలను అనుభవించరా అని చెప్పి ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సర్వస్వతంత్రుడు, నిరంకుశ స్వాతంత్ర్యం కలిగినవాడు. పోనీ ఒకడినైనా సరే ఫోన్లో వీడు పాపాలని నేను తీసేస్తా, నువ్వు అనుభవించరా అనేవాడు కాదు ఆయన. ఎందుకంటే సమన్యాయం, సమతామూర్తి ఆయన పెరుమాళ్ళు కూడా. ఎందుకంటే ఒకడికి పాపాలన్నీ తీసేసి వీడికి మాత్రం పాపాలు నువ్వు అనుభవించు అని అంటే అప్పుడు వైషమ్యం చూపించినట్టు అవుతుంది కదండి, అంటే తేడాలు చూపించినట్టు అవుతుంది కదా. అందుకని ఏం చేయాలి? అందుకే పరమాత్మ స్వతంత్రం ఆయనకు ఉంది, ఇవ్వగలుగుతాడు. కానీ అమ్మ ఏం చేస్తుందో తెలుసునా అండి, కొన్ని రకాలైనటువంటి ఉపాయాలు చెప్తుంది. ఉపాయై విస్మార్య, ఉపాయాలు చెప్పామండి. అందరినీ శిక్షిస్తే ఎలాగండి? ఒక పని చేయండి, ఎవరైతే మిమ్మల్ని శరణాగతి చేస్తారో, శరణాగతి చేసి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మంచి బుద్ధిని ఇవ్వండి, ఇచ్చి వాళ్ళ కర్మలతో తొలగించేలా చేయండి అని అమ్మ చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవడైతే పరమాత్మ దరిచేరడో, కనీసం ఆయన స్మరణ కూడా చేయడు, అలాంటి వాడు నీచయోనంలో పడక తప్పదు. అదేమిటండి ఇలా చేయొచ్చా, తప్పు కదా అని అనకండి. మీరే చూడండి, ప్రపంచంలో మొన్న ఈ మధ్య మనం చూసాం, కరోనా వ్యాప్తమైంది, అందరికీ రోగం వస్తుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు కొంచెం జ్వరం ఉంది అని తెలుసుకోగానే వ్యాక్సిన్ గబగబా వెళ్ళి మందు వేసుకున్నారనుకోండి, వేసుకున్నవాడు బయటపడుతున్నాడు. లేదు నేను వేసుకొని నాకు రోగం వచ్చింది అయినా సరే అంటే వాడు పోయాడు అనుకోండి. పోనీ కరోనా కాదు, ఏదో ఒక రోగం వచ్చింది అనుకోండి. రోగం వచ్చినప్పుడు అది చిన్న దశలో ఉన్నప్పుడే, అంటే విత్తన దశలో ఉన్నప్పుడే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే, అంటే మొక్కగా ఉన్నప్పుడైతేనే దాన్ని తుంచేయచ్చు. అది ఒక మహామాను అయిపోయింది అనుకోండి, ఆ రానును తొలగించడం డాక్టర్ వల్ల కూడా కాదు. గొడ్డలతో కొట్టాల్సింది డాక్టర్ల దగ్గర ఉండేవి ఇంజక్షన్సే, సిరంజిలే. వాళ్ళు ఏం చేయగలుగుతారు పాపం. అందుకని నీ శరీరాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకునే ప్రబలమైన రోగం ముదిరిపోతే దాన్ని తీయటం ఎవరి తరం కాదు. మనకి ఇంకా బాగా చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మీరుండే ఇల్లు చిన్నగా ఇప్పుడిప్పుడే పెచ్చులు ఉడుతుంది అనుకోండి, దాన్ని మంచిగా అందంగా కన్స్ట్రక్షన్ చేసుకుని అక్కడక్కడ అతుకులన్నీ చక్కగా పెట్టేసుకోవచ్చు, మంచిగా చేసుకోవచ్చు. కానీ ఏం కాదులే చూద్దాంలే అంటే ఒక్కొక్క దూలం కింద పడిపోతూ ఉంటే ఆఖరికి శరీరం ఆ శరీరం మీద ఇల్లంతా కూలి పడింది అనుకోండి, పరిస్థితి ఏమంటే చెప్పండి. ఆ ఇంట్లో వాడు ఉండలేడు కదా. అలాగే ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు ఈ శరీరం ధర్మ సాధన కోసం నీకు ఒక ఉపాయంగా దేవుడు ఇచ్చినప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడే నువ్వు క్లియర్ చేసుకోగలిగితే నీ లక్ష్యాన్ని చక్కగా సాధించగలుగుతావు. అది బాగా పెరిగేంత ముదిరేంత చేసుకోకూడదు కదా. అందుకని ఏం చేస్తాం, చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలాగే మనకి బుద్ధి వక్రించినప్పుడే పెరుమాళ్ళని మనం ఆయన శరణాగతి చేసాం. తండ్రి నన్ను అనుగ్రహించు, నారాయణ నన్ను కాపాడు అన్నాం అనుకోండి, అసలు ఆయన స్మరణ చేస్తే చాలు కదండి, ఆయనే అవన్నీ అనుగ్రహిస్తాడు కదా. అందువల్ల ఇలా స్మరణ చేసేవాడిని అనుగ్రహించాలి. కానీ ఆ అనుగ్రహించే దశలో
పరమాత్మ కొంచెం కఠోరంగా గట్టిగా ఉంటాడారా? ఇప్పుడారా నన్ను తలిచేది? చేయాల్సిన తప్పులన్నీ చేస్తావా? ఇప్పుడు నాన్న అంటావా? అనుభవించరా అని అంటుంటే అప్పుడు అమ్మ స్వామిని చల్లబరుస్తుందట మన గోదమ్మ. ఈశ్వరనై అழగాలే తిరుత్తుం అంటారు మన శ్రీవచన భూషణంలో. పరమాత్మని అమ్మ తన సౌందర్యంతో దిద్దుబాటు చేస్తుందట. పిల్లలని తన వచనాలతో, తన మాటలతో మనందరినీ మార్పు తీసుకొస్తుంది మనలో. పరమాత్మని సౌందర్యంతో, ఆవిడలో ఉండే కళ్ళ సౌందర్యం పరమాత్మను ఆకర్షించేస్తుంటండి. ఆవిడ యొక్క హృదయ సీమ యొక్క సౌందర్యం ఇలాగ ఒకటి కాదు. అమ్మవారు కనుక అలాగా ఒకసారి తన కటాక్షాన్ని ప్రసరింపచేసిందంటే చాలు, అంతే. పిచ్చెక్కిన వాడు ఎలా ఉంటాడో అలా పెరుమాళ్ళు కూడా అమ్మ సౌందర్యంలో పడిపోయి మన అనుగ్రహిస్తాడు. అంటే ఎలాగండి అంటే ఆయన కూడా ఒక కాము కూడా అనుకోకండి. అమ్మ అంటే ఎవరు? కరుణారసం. ఆ కరుణారసం గనక స్వామిలో ప్రవహింపజేసిందనుకోండి అమ్మ, ఆ కరుణ ఉన్నవాడు ఎవరిని శిక్షిస్తాడు చెప్పండి? అలాగే భూదేవి అంటే క్షమాగుణం. ఆ క్షమాని గుణం ఆ పరమాత్మలో బాగా ప్రసరింపజేసింది అనుకోండి అమ్మ, అప్పుడు ఏం చేస్తాడు పరమాత్మ? పరమాత్మ క్షమకి అలాగే దయకి వశుడవుతాడండి. అలా వశుడైతేనే మనని రక్షిస్తాడు. అలా వశం చేసుకోవడానికే ఆ రెండు రూపాలు దాల్చి శ్రీదేవిగా భూదేవిగా అక్కడ మనని అనుగ్రహిస్తున్నారు ఆ తల్లులు. అందువల్ల తల్లి, అమ్మ, నువ్వు ఉండి చక్కగా ఆ పరమాత్మని నీ యొక్క సౌందర్యాలతో, భ్రూ విక్షేపాలంటారు, కనుబొమ్మలతో. మనం సామాన్యమైన స్త్రీలే కొంతమంది ఏమైనా దానం చేయడానికి భర్త పాపని జేబులో చేపెట్టారనుకోండి, అని కళ్ళలా అందంటే చాలు, ఇంక జేబులో చేయి తీయడండి మళ్ళీ బయటికి ఇవ్వరు. కానీ వాళ్ళే కనుక ఒకవేళ ఇవ్వండి అని సైగ చేశారనుకోండి, లోపలికి వెళ్ళి చేయాల్సిందే, లేకపోతే వాడికి అన్నం ఉండదు. అంటే కనుబొమ్మల యొక్క సీమ దాటలేరు. కొంతమంది అంటుంటారు చూడండి, అమ్మో ఆవిడ తన కనుబొమ్మల సైగలతోనే ఆయన కంట్రోల్లో పెట్టేసుకుందిరా అంటుంటారే. అలాగా పరమాత్మని అమ్మ తన సౌందర్యంతో ఆయన్ని దిద్దుబాటు చేసి మనందరినీ రక్షించేలా చేస్తుంది అమ్మ. అలాంటి గొప్ప సౌందర్యం కలిగిన అమ్మ ఏం చేస్తుంది? పరమాత్మ యొక్క స్వాతంత్ర్య దుర్వ్యసన మర్మభిదా నిదానం. అమ్మ, పరమాత్మ యొక్క నిరంకుశ స్వాతంత్ర్యం ఏదైతే ఉందో అలాంటి కఠినమైన కార్యాలు ఆయన ఏమైనా తీసుకుని ఉంటే వాటన్నిటినీ భేదించడానికి మూల కారణం నీ యొక్క గుణాలే, నీలో ఉండేటువంటి ఆ సౌందర్యమే అమ్మ స్వామి మమ్మల్ని అందరినీ అనుగ్రహించేలా చేస్తుంది అని ఇందులో వేదాంత దేశకుల వారు చక్కగా తెలియజేస్తున్నారు. ఇంకా మనకి తెలుసుకోవాలి అనుకుంటే శ్రీగుణ రత్నకోశంలో కూడా చక్కగా తెలియజేస్తూ ఉంటారు. ఉపాయై విస్మార్య అని మనం చెప్పుకున్నాం కదా. స్వజనయసి మాత తదసినః. అమ్మ, మాకు తల్లివి నువ్వు ఎందుకయ్యావు అంటే పరమాత్మను కూడా ఉపాయాలు చెప్పి ఇలా చేద్దామండి అని చెప్పి మనల్ని రక్షించడంలో ఆయన కోపాన్ని మర్చిపోయేలా చేస్తుందట అమ్మ. అంత గొప్పదాని అమ్మ నువ్వు తల్లి అని అమ్మ వైభవం చెప్తారు. ఎందుకంటే అండి, ఈ లోకంలో ఎవరైనా తప్పు చేయక తప్పదు. ఈ భూమి అలాంటిది. ఇరుళ్ళు తరుమా జ్ఞానం అంటారు. అజ్ఞానాన్ని ఇచ్చేటువంటి భూమి మనుష్యుల్ని లాగి పారవేస్తుంది. అలాంటి ఈ లోకంలో తప్పు చేయని వారెవరండి? రాముడు తప్పు చేయలేదా? నేను తప్పు చేయలేదా అంటూ కించిదస్తి మహదస్తి నసంశయ అంటూ సీతాదేవి చాలా అందంగా హనుమతో చెప్తుంది. రాముడేం తప్పు చేశాడమ్మా? నువ్వేం చేసావమ్మా? అవును, భాగవతాపచారం చేశాను, పరమాత్మ విషయంలో అపరాధం చేశాను. చిన్న తప్పేమో రాముడిని అంటాం, పెద్ద తప్పేమో లక్ష్మణస్వామిని అంటాం. అమ్మ చెప్తుంది హనుమంతుడితో, అమ్మ నువ్వేమన్నావమ్మా? అవును, రామచంద్ర అరణ్యానికి తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళని అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఏమయ్యా కనీసం మా నాన్న ఏమనుకుంటాడు, ఆడదాన్ని కూడా రక్షించుకోలేనివాడా ఈ రాముడు, అయ్యో ఒక ఆడదానికి ఇచ్చానే అని అనుకోడా అని చెప్పి ఒక మాట అనేసింది సీతమ్మ. ఆ మాట చెప్పింది. మరి పెద్ద తప్పు ఏమిటమ్మా అంటే లక్ష్మణస్వామిని నిందించడం. ఇలాగా లక్ష్మణస్వామిని ఎక్కడ నిందించావమ్మా?
రావణాసుడు నన్ను అపహరించడానికి రావడానికి ముందు మారీచుడు జింక వేషంలో వచ్చాడు కదా, ఆ లేడీ వేషంలో వచ్చినప్పుడు రామచంద్రుడు సీతమ్మ ప్రేరణతో వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సీతమ్మ కోరింది. ఆ మాట విని హా సీతే హా లక్ష్మణ అనే వాక్యం విని లక్ష్మణస్వామితో చెప్పిందట, ఏ లక్ష్మణ, అన్నకేదో ప్రమాదం జరిగింది వెళ్ళు. అమ్మ అన్న ఒక గొంతు కాదమ్మా అని చెప్పినా వెళ్ళ. సీతమ్మ అందట, హే లక్ష్మణ, ఒక సోదరుడు రాజ్యాన్ని అపహరిస్తే ఇంకో సోదరుడు తన భార్యనే అపహరించాలనుకుంటున్నాడు. అవసరమైతే నేను గోదావరిలో దూకి మరణిస్తానేమో, విషం దాగి చనిపోతానేమో, నీకు మాత్రం దక్కను సుమా అనగానే తల్లిలా భావించే ఆ మహానుభావుడు చెవులు మూసుకొని ప్రకృతికి బాధ్యతను అప్పచెప్పి, సరే నేను వెళ్తున్నా, నీ రక్షణ నువ్వే చూసుకో అని వెళ్ళిపోయాడు అని మనకి చెప్తుంది కదా. పాపం లక్ష్మణస్వామి ఎంత గొప్పవాడండి. మరలాంటి సీతమ్మ అలా పరుషంగా ఒక భాగవతోత్తముడు అందే. అందుకే భగవంతుని తిట్టినా కొంచెం పర్వాలేదేమో, కానీ భగవద్భక్తులను నిందించకూడదు. వాడు ఎలాంటి వాడైనా సరే, కల్పకోటి శతేనాపిన క్షమామి, అలాంటి వాడిని క్షమించను అన్నాడు వరాహస్వామి. అందుకే వాడు నటిస్తూ ఉన్నవాడైనా సరే భగవద్భక్తుల్ని నిందించకు. మరి వాడి సంగతి ఏం చేస్తావు అంటే నేను చూసుకుంటా అన్నాడు పరమాత్మ. అందుకే మనం వేసే శిక్షలన్నీ చిన్న చిన్నవే, మనం వదిలేస్తే ఆయన వేసే శిక్షలు పెద్దవి. అందుకని మనం భాగవతోత్తముల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెడుగా ఉండకూడదు అనే ఒక అద్భుతమైన నీతిని కూడా మనకి చూపిస్తుంది. అందువల్ల సీతాదేవి చెప్పింది, పెద్ద తప్పు నేను చేశానయ్యా, చిన్న తప్పు చేశాను. తప్పు చేయని వారెవరు? హనుమాన్ మాత్రం చేయలేదా? అమ్మ నేనేం చేశానమ్మా, నేను ఇంతవరకు మంచిగా ఉన్నా అనుకున్నానే. అవును, రాముడు ఏం చెప్పాడు, చూసిరమ్మన్నాడు. నువ్వేం చేసావు, లంక మొత్తం కాల్చిపెట్టావు, ఇంతమందిని సంహరించావు. అందువల్ల నీది తప్పే కదా. అందువల్ల తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు లోకంలో అంటూ సీతాదేవి దిద్దుబాటు చేసింది. ఒక వానరాన్నే దిద్దుబాటు చేయగలిగిన తల్లి పరమాత్మని చేరేదా రాముణ్ణి? అంత గొప్ప తల్లి అని అమ్మ వైభవాన్ని చెప్తున్నారు. అలాంటి ఈ శ్లోకాన్ని చక్కగా చదువుకొని మనం అమ్మవారి ద్వారా భగవంతుని ఆశ్రయించాలి. ఆ గోదాదేవిని ఆశ్రయిస్తే చాలు, అమ్మే మన్ని రక్షింపచేస్తుంది పరమాత్మ ద్వారా. ఒకసారి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. గోదే గుణైరపనయన్ ప్రణతాపరాధాన్ భ్రూక్షేప ఏవ తవ భోగరసానుకూలః కర్మానుబంధి ఫలదానరతస్య భర్తుః స్వాతంత్ర్య దుర్వ్యసనమర్మభిదా నిదానం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.